welcome to the Knowledge Guides YouTube channel. And today topic is mouse pointer ni highlight చేయడం ఎలా. ఓకే, ముందుగా సెర్చ్ బార్కి వెళ్ళి అక్కడ మౌస్ సెట్టింగ్స్ అని టైప్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే మనకి అడిషనల్ మౌస్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే పైన బటన్స్, పాయింటర్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా. అక్కడ మీరు పాయింటర్స్ మీద క్లిక్ చేస్తే మనకి కర్సర్ యొక్క డిజైన్స్ అన్ని చూపిస్తుంది. సిస్టమ్ డిఫాల్ట్గా ఇచ్చినవన్నీ కింద బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే టోటల్ సిస్టమ్ మనకి ఎలాంటివన్నీ ఇచ్చిందో డిఫాల్ట్గా అవన్నీ కనిపిస్తాయి. కానీ ఇందులో ఎక్కడ కూడా హైలైట్ అయిన కర్సర్ అయితే లేదు, చూసారా. ఇది కూడా కలర్తో. సో అది వాళ్ళ ఎలా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలో చెప్తాను. మీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా ఫైర్ ఫాక్స్ ఆర్ క్రోమ్ ఏదైనా ఓపెన్ చేసి సెర్చ్ బార్లో RW డిజైనర్ అని క్లిక్ చేయండి. పైన వచ్చిన రియల్ వరల్డ్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సాఫ్ట్వేర్ గ్యాలరీ హెల్ప్ అని ఉంది కదా, గ్యాలరీ మీద క్లిక్ చేసి ఇక్కడ టైప్ చేయండి మౌస్ పాయింటర్ హైలైటర్ అని. క్లిక్ ఆన్ గో. మనకి కింద చూపిస్తుంది డిఫరెంట్ కలర్స్తో ఉన్నసి హైలైట్ సెట్ కర్సర్స్. దాని మీద క్లిక్ చేస్తే కలర్ కర్సర్స్ వస్తాయి. చూసారా, ఇందులో మీకు ఏది కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్ డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, మీ డౌన్లోడ్స్లోకి వస్తుంది అది. చూసారా, డౌన్లోడ్స్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మీకు పైన ఉంది. దాన్ని కాపీ చేసి Ctrl+C మనం మన సిస్టమ్ డిఫాల్ట్గా ఇచ్చిన పాయింటర్స్లో పెట్టుకోవాలి. అది ఎలా అంటే దిస్ పీసీ C డ్రైవ్లో ఉన్న విండోస్ స్కేల్ ఫోల్డర్కి వెళ్తే అక్కడ కర్సర్స్ అని ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. చూసారా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ జస్ట్ పేస్ట్ చేయండి Ctrl+V. ఓకే, ఇక్కడికి వచ్చింది ఎల్లో కలర్, మనం అక్కడ డౌన్లోడ్ చేసుకున్నది. ఇప్పుడు సేమ్ ఇంతకు ముందు చేసినట్టే సెర్చ్ బార్కి వెళ్ళి మౌస్ సెట్టింగ్స్, అడిషనల్ మౌస్ సెట్టింగ్స్, క్లిక్ ఆన్ పాయింటర్స్, కిందికి వెళ్ళి బ్రౌజ్ చేయండి. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకున్న ఎల్లో కర్సర్ కనిపిస్తుంది, ఇంతకు ముందు లేదు. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కాబట్టి వచ్చింది. ఓపెన్ చేసి అప్లై చేయండి. చూడండి, మీ పాయింటర్ మారిందా. చాలా ఈజీ. ఓకే, థ్యాంక్ యూ.